శివాజీలో ఒకే ఒక సాంగ్ పెట్టుండకూడదు, బడ్జెట్ అనవసరం దానికి. అది వినాలనిపించదు, చూడాలనిపించదు, రజనీకాంత్ లెవెల్కి అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎంత అనవసరమైన పనులు చేసిండు శంకర్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన శివాజీ మూవీ విశేషాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. శివాజీ మూవీకి ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళు నిర్మించిండ్రు. శంకర్ గారు డైరెక్టరు, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టరు. ఈ సినిమాలో చదువు గురించి సినిమా కాన్సెప్ట్ అనమాట. ఆల్రెడీ ఈ సినిమాకు ఉన్న కాన్సెప్ట్ అర్జున్ గారితో తీసిన ఫస్ట్ సినిమా, శంకర్ గారికి ఫస్ట్ సినిమా జెంటిల్ మ్యాన్ సినిమాకు ఉన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా చేసిండ్రు శివాజీగా. ఎందుకంటే ఈ సినిమా చూసినప్పుడు చాలామందికి నచ్చల. శంకర్ చేసిన సినిమాని మళ్ళీ చేసిండు, జెంటిల్ మ్యాన్ స్టోరీని తీసుకొచ్చి మళ్ళీ చేసిండు. అదే అపరిచితుడు, అదే భారతీయుడు, అదే ప్రేమికుడు, ఆ స్టోరీలు అన్నింటినీ ఒక గ్రైండర్లో వేసి మిక్సీలో తిప్పితే ఎలా ఉంటుందో అదే శివాజీ. ఇక్కడ లంచం గురించి ఉంది, చదువు గురించి ఉంది, పేద ప్రజల గురించి ఉంది, బ్లాక్ మనీ గురించి ఉంది. ఇవన్నీ ఆల్రెడీ అంతకుముందు తీసిన సినిమాలో చూపించిండు అనమాట. సో అలాంటి ఒక, ఎందుకంటే జెంటిల్ మ్యాన్కి దీనికి సంబంధం ఉందంటే, జెంటిల్ మ్యాన్లో 43 కోట్లు దొంగతనం చేసి ఆ డబ్బులతో ఒక కాలేజ్ కట్టించి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చడానికి ట్రై చేస్తారనమాట అర్జున్. అప్పుడు 43 కోట్లు, ఇప్పుడు 43,000 కోట్లు బ్లాక్ మనీ. 43,000 కోట్లు బ్లాక్ మనీ బయటికి తీసి ఆ డబ్బులతో ఆయన కాలేజ్ కట్టించి ఒక ఊరిని బాగా చేస్తాడు. కాకపోతే ఇక్కడ ఏమంటే, ఆయన స్వయంగా ఆయన డబ్బులతో ఫారిన్ నుంచి వచ్చి ఆయన డబ్బులతో కాలేజ్ కట్టాలని ట్రై చేస్తే దానికి అప్రూవల్ ఇచ్చేదానికి కొంతమంది రాజకీయ నాయకులు, ఎడ్యుకేషన్ మినిస్టర్లు వీళ్ళంతా అడ్డం పడతారు. మాకు ఇంత లంచం ఇస్తేనే సంతకం పెడతాం, ఇంత లంచం ఇస్తే సంతకం పెడతాం అనేసి చెప్తారనమాట. చొక్కాలు చూపిస్తారు మామూలుగా చెప్పాలంటే. రజనీకాంత్ గారు ఏదో మంచి పని చేద్దామని చూస్తే అవ్వకపోవడం వల్ల అతన్ని రెచ్చగొడతారు. అప్పటి వరకు హీరోగా చేస్తున్న సుమన్ ఫస్ట్ టైం విలన్గా చేసిండు అనమాట. ఎట్లా ఉంటాడంటే, సుమన్ ఫుల్ వైట్ అండ్ వైట్లో ఉంటాడు, మీసాలు తీసేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వైట్ అండ్ వైట్లోనే ఉంటాడు. ఒక మినిస్టర్ అనమాట ఆయన. ఆయన క్యారెక్టర్ దీంట్లో హైలైట్. ఆయన అదొక కాలేజ్ కట్టుకొని వెళ్ళిపోవాలనుకుంటే ఆయన్ని రెచ్చగొట్టి వీళ్ళందరి దగ్గర ఉండే బ్లాక్ మనీ బయటకు తీసి దాంతో అన్ని ఊర్లలో ఫ్రీ ఎడ్యుకేషన్ కాలేజీలు, స్కూళ్ళు, ఊరు బాగా చేయడము ఇవన్నీ చేసేస్తాడు. శివాజీ ఫౌండేషన్ పెట్టేస్తాడు. కాకపోతే నీకు ఇక్కడ సీన్ల గురించి మాట్లాడుకోవాలంటే, సీన్లు చాలా బాగుంటాయి. ఇంటర్వెల్ వరకు శంకర్ కామెడీగా తీసుకోమంటాడు సినిమాని. ఒక్కొక్క సీన్ కాలేజ్ కట్టించేదాని గురించి, ఒక సీన్ కామెడీగా శ్రేయ వాళ్ళ ఇంటికి పోవడము, అక్కడ కామెడీ చేయడము, వివేక్తో కామెడీ ఉండడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అన్ని మిక్స్ చేసి పెట్టాడు ఇంటర్వెల్. సుమన్కి రజనీకాంత్కి ఒక సీన్లో పడద్దు, ఇద్దరికి పడ్డప్పుడు ఈయన పనిచేసిన ఫ్లాష్ బ్యాక్ అంతా సుమన్ చెప్తాడు. ఇప్పుడు ఆర్టీసీలో నీకు కండక్టర్ ఉద్యోగం ఇప్పిస్తాను, చేస్తావా ఇవన్నీ అడగతాడనమాట. ఎందుకంటే గతంలో రజనీకాంత్ గారు కండక్టర్ జాబ్ చేసి ఉన్నాడు అనమాట. అందుకనేసి దానికి పూర్వ అనుభవం కావాలి, ఏ కష్టం లేకుండా చేసే పని ఒకటి ఉందో చూసినవా అని చెప్పేసి భిక్షం ఎత్తుకోమని ₹1 వేస్తాడు. నేను ఆర్టీసీలో రికమెండ్ చేసి మీకు కండక్టర్ పని ఇప్పిస్తాను, చేస్తారా? దానికి పూర్వానుభవం కావాలి. ఆ ₹1 చేసినప్పుడు రజనీకాంత్ గారు ఫుట్బాత్ పైన కూర్చొని వివేక్ గారు రజనీకాంత్ గారు కూర్చొని ఉంటారు. వివేక్ టిఫిన్ తేవడానికి వెళ్తాడు. నా మాట నేను మళ్ళీ అమెరికా వెళ్ళిపో శివాజీ, ఎంత మన వల్ల అవ్వదు అంటే, అప్పుడు బొరుసు పడితే పూలదారి అంటే అమెరికాకి వెళ్ళిపోతాను అన్నట్టు, బొమ్మ పడితే సింహపు దారి. ఈ ₹1 చెప్తుంది. బొమ్మ పడితే సింహపు దారి, బొరుసు పడితే పూలదారి. ఆ ₹1 కాయిన్ వేసి మిషన్ ఉంటుంది ఫోన్ చేసేదానికి, అది ఫస్ట్ టాస్ వేస్తాడు. టాస్ వేసి తర్వాత దాంట్లో కాయిన్లు వేస్తాడు. కాయిన్ బాక్స్ అప్పుడు వేసి ఫోన్ చేస్తాడు అనమాట. శివాజీ వాళ్ళ సుమన్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు అనమాట. సుమన్కే ఫోన్ చేస్తాడు, డైరెక్ట్ సుమన్కి ఫోన్ చేస్తాడు. కాయిన్ బాక్స్ లో కాయిన్ వేసి సుమన్ రిసీవ్ చేస్తాడు. కాలర్ అడ్డు పెట్టుకొని పెళ్ళుంది సార్, రేపు మీ ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు. ఏంటి పెళ్ళ? మా డిపార్ట్మెంట్ భాషలో రైట్ సార్. రైడింగ్ జరగబోతుందని చెప్పిన తర్వాత
తర్వాత ఆయనకున్న కొన్ని డాక్యుమెంట్స్ ఏముండయో ఎంత కార్ డ్రైవర్కి ఇచ్చి పంపించేస్తాడు. పంపించిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి ఇచ్చి పంపించేస్తాడు. గోడానికి ఇచ్చి పంపిస్తే అప్పుడు మా దారిలో అడ్డగిచ్చి ఆ డబ్బులు కట్ల నేను తీసుకునేసి ఎక్కడ చేస్తాలో అక్కడ చేర్చి అక్కడి నుంచి రాజకీయ నాయకులు కానీ ఇంకొకరు కానీ బ్లాక్ మనీ ఎక్కడెక్కడ పెడతారు అనేది సినిమాలో క్లియర్గా చూపిస్తుంటాడు. ప్రాపర్గా చూపించుంటాడు. బావి లోపల నీళ్ళల్లో మూటలు కట్టి పెట్టేది, బియ్యం లోపల పెట్టేది, పేడ ఉంటే పేడ దెబ్బలో దాని లోపల పెట్టేసేది, పైన సీలింగ్లో పెట్టేది, ఇవన్నీ బ్లాక్ మనీ ఎక్కడెక్కడ పెట్టచ్చు, ఎక్కడ పెట్టుంటారు అనేసి శంకర్ గారి సినిమాలో చూపిస్తుంటాడు అన్నమాట. ఆ కాలేజీ కట్టాలనే ఒక విషయం గురించి చాలా కష్టపడి కడతాడు. దీంట్లో లాస్ట్కి తన ప్రాణాలను కూడా కోల్పోయేంత లెవెల్కి వచ్చేస్తుంది అనమాట. సినిమా పెద్దోళ్ళని కెలుకుతాడు కదా. ఒక రజనీకాంత్ గారిని బతికిచ్చే సీన్లో అంతకన్నా ముందు సీను ఒక కరెంట్ షాక్ కొట్టి ఒక పిల్లాడు పడిపోతే ఆ పిల్లాడిని నోట్లో నోరు పెట్టి అది మీ చేస్తారు కదా, అదే హార్ట్ది, అది సెట్ చేయలేదంటే డైరెక్ట్ గా రజనీకి చేస్తే బాగుండదు కదా, అందుకే అక్కడ సెటప్ చేసి ఇక్కడ పే ఆఫ్ ఇస్తారు అనమాట. ఇంట్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది చూసినా, ఇంట్రడక్షన్ సీన్ ఎక్కడ కూడా హీరో ముఖం చూపిస్తారు ఫస్ట్. బట్ రజనీకాంత్ గారికి ముఖానికి ముసుగేసి తీసుకొని పోయి జైల్లో అటు తిరిగి నిలబడుకో ఉంటాడు. పక్కన జైల్లో పక్కన రూమ్లో ఒక ముసలాయన అడుగుతాడు అనమాట, పెద్ద ఆయన. అడిగినప్పుడు ఏం చేసి జైలుకి వచ్చినంటే ఏదో పేదవాళ్ళకి మంచి చేయాలని చూసినాను అంటాడు. అట్లయితే నేను ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సిన తప్పులేదు అన్నప్పుడు అప్పుడు నవ్వుతా తిరగతాడు చూసినావా. దేశానికి మంచి చేశాను, అయితే లోపల వేయాల్సిందే. అది మంచి ఇంట్రడక్షన్ అనమాట. హీరో అనగానే ఇలాగే చూపించాలా అన్నట్టు కాకుండా ఈ విధంగా కూడా చూపించవచ్చు అనేసి. తర్వాత మళ్ళీ ఆయన అమెరికా నుంచి వచ్చి ఫ్లాష్ బ్యాక్ అంతా ఉంటుంది, అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. ఆయన అనుకున్నది కాలేజ్ కట్టడానికి 250 కోట్లు అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం వస్తాడు. కానీ ఓన్లీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని వస్తాడు అమెరికా నుంచి. ఇక్కడికి వచ్చేసరికి కెలికి ఆయన్ని బ్లాక్ మనీలో కూడా ఇన్వాల్వ్ చేస్తారు. బ్లాక్ మనీ తీసుకొని శివాజీ ఫౌండేషన్ అని ఒకటి పెట్టి మీకు నచ్చకపోతే ఆ రూమ్లో కూర్చోండి అని చెప్పి వెయిట్ చేయమని హైలైట్ సీన్లు, చాలా మంచి సీన్లు ఉంటాయి ఇంటర్వెల్. రౌడీలను పెట్టి వాళ్ళని రౌడీలను పెడతారు కదా, ఆయన గ్రూప్లో కొంతమందిని పెట్టి బాగా బలంగా ఉండే వాళ్ళని కొట్టించి శివాజీ కూడా ఫస్ట్ సుమన్ పంపించిన వాళ్ళే. సుమన్ చెప్పిన రజనీకాంత్ చెప్పినట్టు వినేత చేస్తాడు అనమాట. హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళకి ఫ్రూట్స్ అవి ఇచ్చి వాళ్ళని మంచిగా చేసుకుంటాడు. కానీ వాళ్ళకి మంచిగా చేస్తాడు కదా, వాళ్ళ పిల్లలంతా చదివిస్తాను అట్లా ఇట్లా. మీరు అక్కడ ఉండి చెడుగా చేశారు, నా దగ్గర ఉండి మంచి పని చేయండి అని చెప్తాడు. ఇన్ని రోజులు మీరు చెడు పనికి బాడీగార్డ్గా ఉంటే ఇక పైన మంచి పనికి బాడీగార్డ్గా ఉండండి అని పిలిచిండు. మొత్తం బ్లాక్ మనీ బయటకు తీసి 43,000 కోట్లు చేస్తారు అనమాట. 43,000 కోట్లు చేస్తాడు. అంత డబ్బు చేస్తాడు అనమాట. దాన్ని వేరే దేశం పోయి వేరే రకంగా ట్రాన్స్ఫర్ చేయించుకొని కన్వర్ట్ చేసి శివాజీ ఇక్కడ నుంచి పంపించి బ్లాక్ మనీని అక్కడికి పంపించి అక్కడ నుంచి ఫౌండేషన్ మళ్ళీ డొనేట్ చేసినట్టు వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికి చెప్పి వైట్ మనీగా డొనేట్ చేసినట్టు శివాజీ ఫౌండేషన్ కి నా డబ్బే నీకు ఇచ్చి నిన్ను మళ్ళీ నాకు వైట్ మనీగా ఇమ్మని తెలిసిన వాళ్ళందరికీ పంపండి. ఆ డబ్బును అలాగే తిరిగి శివాజీ ఫౌండేషన్ అకౌంట్కి డొనేషన్గా మళ్ళీ ఇండియాకి పంపమనండి. రజనీకాంత్ గారు క్లైమాక్స్లో శివాజీ ఫౌండేషన్కి ఆయన ఫ్రెండ్ లాగా మొట్ట బాస్ అని వస్తారు చూసిన, గుండు బాస్ అని వచ్చేది. అంత పెద్ద కోట్ వేసుకొని గుండు కొట్టుకొని ఎంటీఆర్ అని చెప్పి వస్తారు చూడు, అది ఆశ్చర్యమైపోద్ది అనమాట. తమిళ్లో ఎంజిఆర్ అని వస్తాడు, తెలుగులో ఎంటీఆర్ ఎంటీ రంగారావు అని వస్తాడు అనమాట. ఎన్టీ రంగారావు. హలో, హాయ్, ఐఎమ్ రంగారావు, నైస్ టు మీట్ యు. అక్కడ సుమన్కి అర్థమైపోద్ది, వీడు వాడు కాదు, వీడు బతికే ఉండు, వీడు ఫ్రెండ్ కాదు, వీడు అసలు అనేసి. బతికే ఉండని తెలిసినప్పుడు సుమన్ కూర్చో ఉంటాడు, కుర్చీలో కూర్చో ఉంటాడు. రజనీకాంత్ గారు టేబుల్ పైన కూర్చొని దానిపైన కాలు పెట్టుకొని సుమన్కి చెప్తాడు అన్నమాట. డైలాగ్ ఇటు దోస్తాడు, ఒక డైలాగ్ ఇటు దోస్తాడు. ఎంటీఆర్ నేనే, శివాజీ నేనే అనేసి. శివాజీ నేనే, ఎన్టీఆర్ నేనే. అక్కడ నుంచి వాళ్ళిద్దరికి ఇంకా ఫైట్ స్టార్ట్ అవుద్ది అనమాట. అప్పుడు ఆ ఫైట్ జరిగేటప్పుడు నోట్ల కట్టలు సీలింగ్లో ఎక్కడెక్కడ పెట్టి ఉంటారు అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడు క్లైమాక్స్లో సుమన్ చచ్చిపోతాడు. చచ్చిపోయినప్పుడు ఫస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలకు ముందు ఇచ్చిన రూపాయి ఉంటుంది కదా,
ఆ రూపాయి కూడా ఇసిరేస్తాడనమాట. ఇసిరేసినప్పుడు ఇది కూడా నువ్వు తీసుకెళ్ళలేవు, నిన్ను కాల్చేవాడు తీసుకుంటాడు కాటిగా శ్మశానంలో అని చెప్పి ఇసిరేస్తాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర మా బాస్ నేను పిలుస్తున్నాను, మీ కుయ్యాని ఇక్కడ రమ్మని చెప్పాడు. మా సుమన్ వచ్చేసి నా చేతిలో గవర్నమెంట్ ఉందిరా, నా చేతిలో నీ జుట్టు ఉందిరా అంటాడు. బజ్జీ కొరకండే, బజ్జీ తింటాడు. తినంటనే అందులో సగమే అండి, అందులో కాదు 600 కోట్లు, 600 కోట్ల సగము బజ్జీ కొరకండి, అందులో సగం నాకు ఇవ్వు. బజ్జీలో కాదు 100 కోట్లు. నేను ఎవరో తెలుసా, నిన్ను అది చేస్తా ఇది చేస్తానంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ పట్టించిన మొత్తం దొబ్బేసి 20 కోట్లు, 20 కోట్లు ఇటు చూసినా నా బిజినెస్ సక్సెస్. నేను కమిషనర్ ఫోన్ చేస్తా అంటాడు. అది బ్లాక్ మనీ. అది నీ కామెడీ గురించి చేయట్లేదు కదా, అది బ్లాక్ మనీ నాన్న. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేవు. ఎటు చూసినా ఇప్పుడు నేను 200 కోట్లు పట్టించిన అంటే నాకు 20 కోట్లు ఇస్తారు. ఎటు చూసినా ఆ రిపీట్ అని చెప్పేసి వివేక్ అప్పుడప్పుడు సిగ్నల్ ఇస్తూ ఉంటాడు. ఈ పక్క సుమన్ మళ్ళీ సీరియస్లో కామెడీ అంటే సీన్ ఒక చాలా బాగా ఇష్టం. ఆ సీన్ ఆ ఫోన్ కొట్టి చెప్పి వచ్చి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ముందర కూర్చునేదాకా ఆ ఎపిసోడ్ 2-3 సీన్లు ఉంటాయి. సూపర్ గా ఉంటుంది ఆ ఎపిసోడ్ మొత్తం. అది హైలైట్ సీన్ అనమాట. తర్వాత రజనీకాంత్ అటాక్ చేస్తారు చూడండి, చాలా మంది విలన్లు అక్కడే గోడం దగ్గర వస్తాయి. సింగిల్ గా వస్తుంది. యాక్చువల్లీ ఆ డైలాగ్ వేరే సినిమాలో అర్జున్ది తెలుసు. అదే ఏమో మరి గిరిలోనో దేంట్లోనో ఆ డైలాగ్ ఉంది అర్జున్ది. கண்ணா பண்ணீங்க தான் கூட்டமா வரும். சிங்கம் சிங்கலா தான் வரும். நீங்க என்ன சொல்றீங்க? எவ்வளவு தைரியம் தான் எங்க இடத்துக்கு நீ தனியா வந்திருப்ப? சிங்கம் தனியா தாண்டா வரும், பொன்னிங்க தான் இப்படி கூட்டமா நிக்கும். కానీ అప్పుడు ఆ డైలాగ్ అంత ఫేమస్ కాలే. రజనీకాంత్ కొట్టిన తర్వాత ఆ డైలాగ్ అంత ఫేమస్ అయింది. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది అని చెప్తారు చూసిన ఆ డైలాగ్ అర్జున్ది. సినిమా మొత్తానికి అదొక హైలైట్ డైలాగ్ ఉంటుంది. తర్వాత వచ్చి ఇంకా సుమన్ క్యారెక్టర్ గురించి హైలైట్గా చెప్పుకోవచ్చు. ఏఆర్ రెహమాన్ గారు కొట్టిన సాంగ్స్ కూడా శివాజీలో ఒకే ఒక సాంగ్ పెట్టుండకూడదు, బడ్జెట్ అనవసరం దానికి. సహారా తీ 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 జాకీ 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 అనే సాంగ్ చూడు, అనవసరంగా ఉంటుంది అనవసరం ఆ సాంగ్. అంత బడ్జెట్ పెట్టడము చూడబోద్దు ఆ సాంగ్, మరి అది వినాలనిపించదు, చూడాలనిపించదు. రజనీకాంత్ లెవెల్కి అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎంత అనవసరమైన పనులు చేసిండు శంకర్. కొంచెం అవి కాకుండా ఇంక దానికి బదులు ఇంకా సీన్లు కూడా పెట్టడం కూడా బాగుండేది. శివాజీలో అన్ని సాంగ్స్ బాగుంటాయి అంటే 3 సాంగ్స్ గుర్తుండిపోయేది ఏం కాదు. అనే సాంగ్ ఉంటుంది చూసిన, ఆ సాంగ్ కొంచెం బాగుంటది. మిగతా నార్మల్ గానే ఉంటాయి. ఈ తీతి అనే సాంగ్ మాత్రం తీసేయాల్సింది. తీతి అని వాళ్ళే చెప్పిండు, తీసేయాల్సింది. ఆ సాంగ్ పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు కొట్టిన మ్యూజిక్ హైలైట్గా నిలిచింది సినిమాకి. ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. సాంగ్స్ అంతంత మాత్రమే అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేసి ఉంటాడు. కెమెరామ్యాన్ పనితనం చాలా బాగుంటుంది. ఇంకా ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ మాత్రం హైలైట్ అని చెప్పాలి. ప్రతి పాటకి సెట్టింగ్ వేసి ఉంటారు తెలుసా. సహానా అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ ఆ గ్లాస్ బిల్డింగ్ ఫుల్ సెట్టింగ్ వేసి ఉంటారు కదా, ఆ సెట్టింగ్ వచ్చేసి ఎక్కడైనా ఒక సముద్రం పక్కనే అద్దము, సముద్రం పక్కన ఇసుకలో వేస్తే ఈ గ్లాసులో చూస్తే ఆ గ్లాసులో ఆ పక్క సముద్రం కనపడేటట్టు బాగా కనపడేస్తుంది. అలలు రేగేది ఎంత క్లీన్ కనపడేటట్టు ఒకటి చేద్దాం అనుకుంటే, తర్వాత ఎందుకో ఇసుకలో అంత పెద్ద సెట్టింగ్ నిలబడకపోతే ఇసుకలో బిల్డింగ్ నిలబడద్దా లేదనేసి మళ్ళీ అక్కడి నుంచి మార్చి ఇంకో దిక్కు వేసిండ్రు అనమాట. అప్పుడు దానికి వాళ్ళకి అనుకూలంగా చేసుకునేసి ఆ పాట షూటింగ్ చేసిండ్రు. 2 కోట్ల అప్పట్లోనే ఖర్చు. సాంగ్ బాగుంటుంది, సాంగ్ బాగుంటుంది. మరి అంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనుకుంటా శంకర్ గారు కాబట్టి ఇంకా తప్పదు. అప్పటి నుంచి కూడా ఆయన పాటలకు సెట్టింగ్ వేస్తుంటాడు కదా. ఓకే ఫ్రెండ్స్, శివాజీ గురించి మేము మాట్లాడుకున్న ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.